జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కావలసిన మనుషులకి నీలాంటి కేడీగాళ్ళు కావాలని అడ్డుపడుతూ ఉంటే, కావాలని ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు కలుగ చేసుకుంటూ ఉంటారు. కెలకొద్దు అని హెచ్చరించడానికి వస్తారు. కేడి, ఇక్కడ ఈశ్వరి ఒంటరిది కాదు. ఈశ్వరి వెనక ఈ రుద్ర ఉన్నాడు. అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించు. ఏంటి రుద్ర, ఎథిక్స్ మర్చిపోయిన ఈశ్వరికి నువ్వు సపోర్ట్గా నిలబడుతున్నావా? తప్పుని తప్పు అని వేలెత్తి చూపించు. నేరం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించు. అంతేగాని కావలసిన వాళ్ళు కాకరకాయలు అని ఈశ్వరిని వెనుకేసుకురావడానికి ప్రయత్నించకో. కేడి, ఈశ్వరి ఎథిక్స్లో ఎవరెస్ట్ లాంటిది. తన ఎథిక్స్ గురించి, తను ఫాలో అయ్యే విలువల గురించి మాట్లాడటానికి నువ్వు సరిపోవు. అయితే మరి ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? నువ్వు జాబ్ ఇవ్వటం, తను జాయిన్ అయిపోవటం, ఇదేనా ఈశ్వరి ఫాలో అయ్యే విలువలు? అది నేను సృష్టించిన ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్. దాని గురించి ఈశ్వరికి అస్సలు తెలియదు. ఇదంతా దేనికోసం చేస్తున్నావు? అసలు ఈశ్వరి పంజరంలో చిలకల నీ దగ్గర ఎందుకు చేరింది అని కనుక్కోవడానికి నేను చేసిన పని. ఈశ్వరి తనకి ఇష్టం లేకపోయినా నీకు ఊడిగం చేయడానికి ఎందుకు సిద్ధమైందో తెలుసుకోవడానికి నేను చేసిన పని. ఈ రోజుతో నాకు క్లియర్గా అర్థమైంది కేడి. ఈశ్వర్కి సాయం చేసినట్టే చేసి తనని నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించావు. ఈ అగ్రిమెంట్ని చూసుకునే కదా ఈశ్వరిని అంత టార్చర్ చేస్తున్నావు, అంతగా నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. రుద్ర, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.